హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సీత మధు మీద మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి రామ్ వస్తాడు. ఏంటి సీత అలా డల్గా ఉన్నావు అని చెప్పేసి అంటుండగా, ఇక ఏం లేదు మామ అని చెప్పేసి అంటుండగా, ఏమైంది సీత అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు. ఒకటి చెప్పు మామ, ఎప్పుడు నువ్వు నాకు దగ్గరగా ఉంటావు కదా అని చెప్పేసి అంటుండగా, ఏమైంది సీత అలా పిచ్చి ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? లేదు మామ, ఇక నువ్వు ఎప్పుడు నన్ను విడిచి వెళ్ళవు కదా, ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు కదా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా, ఐ లవ్ యూ సీత అని చెప్పేసి అంటుండగా, నిజం మామ, ఇక నిజం చెప్తున్నాను, ఎప్పుడు నిన్ను ఇష్టపడి ఎప్పటికీ విడిచిపెట్టకుండా ప్రేమిస్తూనే ఉంటా అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు. సీత రాముడు ఇద్దరు ఇక ఒకరికొకరు అడవులు ప్రయాణం చేశారు. ఇక అదే సమయంలో సీతమ్మ రాముని విడిచి ఉన్నట్టుగా నువ్వు మాత్రం నాకు ఎప్పుడు విడిచి ఉండవు కదా మామ అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. లేదు సీత, నువ్వు నా ప్రాణం, ఎప్పటికీ నేను విడిచి ఉండను అని చెప్పేసి సీతకు రామ్ మాట ఇస్తూ ఉంటాడు. ఐ లవ్ యూ మామ అని చెప్పేసి సీత అంటుండగా, ఐ లవ్ యూ టూ అని చెప్పేసి రామ్ అంటారు. ఇక మరోవైపేమో సుమతి అందరు కలిసి హాల్లో కూర్చుంటారు. ఇక సుమతి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. అన్నయ్య చూస్తే ఏమంటాడో ఏమో వదినని చెప్పేసి అంటుండగా, నువ్వు టెన్షన్ పడకు, ఎలాగైనా నీ గురించి అన్నయ్యకి చెప్తలే అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది. ఇక ఏంటి అన్నయ్య ఇంకా రాలేదని చెప్పేసి సుమతి అంటుండగా, ఈ టైంకి వచ్చేవాడు కానీ ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఏమైతుంది, నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తే ఏమంటాడో అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, అయినా ఎలాగైనా బావగారు ఒప్పుకోవాలని చెప్పేసి అంటూ ఉండగా, ఇక ఏం ఒప్పుకుంటాడో, ఒకవేళ దీన్ని చూస్తే ఏమంటాడో ఏమని చెప్పేసి బామ్మ అంటుంది. లేదత్తయ్య, ఎలాగైనా ఈయనకు చెప్పి ఇక ఒప్పించాలి ఈ విజయం, అంతేకాకుండా సుమతి ఇంటికి వచ్చిన విషయం కూడా చెప్పాలని విషయం చెప్పేసి అంటుండగా, అదే సమయానికి శివకృష్ణ జీబులో నుంచి ఇక డ్యూట్ చేస్తూ వస్తూ ఉంటాడు. అదిగో బావగా వస్తున్నారని చెప్పేసి అంటుండగా, ఇక సుమతి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఆ పక్క రూమ్లో ఉండని చెప్పేసి లలిత అంటుంది. సరే అని చెప్పేసి పక్క రూమ్లోకి వెళ్తుంది. అదే సమయానికి సుమతి ఈ లోపలికి వస్తాడు. ఇక అందరూ కంగారు పడుతుండగా, ఇక బావగారు ఫ్రెష్ అప్ రండి అని చెప్పేసి అంటుండగా, సరే స్నానం చేస్తావరా, ముందు నువ్వు స్నానం చేయరా అని చెప్పేసి లోపలికి వెళ్ళి బామ్మ టవల్ తీసుకురాక లొంగి తీసుకొస్తుంది. అదేంటే ఇక లొంగి తీసుకొచ్చావు అని చెప్పేసి అంటుండగా, ఓ మర్చిపోయానరా అని చెప్పేసి అంటుండగా, సరే ఉండండి నేను వెళ్ళి టవల్ తీసుకొస్తానని చెప్పేసి లలిత లోపలికి వెళ్ళి టవల్ తీసుకొస్తుంది. సరే ఇక ఫ్రెష్ అప్ అయి రాండి అని చెప్పేసి అంటుండగా, ఇక సరే అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయి వస్తూ ఉంటారు. అదే సమయానికి ఎలాగైనా ఇక నువ్వే చెప్పాలని చెప్పేసి అనుకుంటుండగా, ఇక ఈ విషయం చెప్తే ఏమనుకుంటాడో ఏమో, అసలు నాకంటే ముందు అన్నయ్య ఇక అమ్మాయి కంగారు పడుతున్నారని చెప్పేసి మనసులో ఇక అనుకుంటూ ఉంటుంది సుమతి. మరోవైపేమో సరే అని చెప్పేసి స్నానం చేసి అలా బయటకు వచ్చిన తర్వాత ఇక షర్ట్ అని చెప్పేసి లలితను అడుగుతుండగా, అదే సమయానికి లలిత వెళ్ళి సుమతి కుట్టిన షర్ట్ తీసుకొని వస్తుంది. ఆ షర్ట్ చూసి కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ షర్ట్ తీసుకొచ్చావు అని చెప్పేసి అంటుండగా, లేదండి ఇవాళ బట్టలన్నీ పిండేశారు, ఇక సుమతి కుట్టిన షర్టే ఉందని చెప్పేసి అంటుండగా, అయినా ఏంటి బావగారు, సుమతి కుట్టిన షర్ట్ అయితే అదే వదిన కుట్టిన షర్ట్ అయితే ఏమవుతుంది, వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుండగా, అప్పుడు వెంటనే బామ్మ అంటుంది, ఇక అయినా తను ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటుంది కదరా, వేసుకోవచ్చు కదరా అని చెప్పేసి అంటుండగా, అప్పుడు సైలెంట్గా సుమతి కుట్టిన షర్టు ఇక శివకృష్ణ వేసుకున్న తర్వాత సుమతి దూరంగా చూసి ఇక బాధపడుతూ ఉంటుంది. అన్నయ్య ఎలాగైనా నన్ను అంగీకరించాలి, నన్ను దగ్గర తీసుకోవాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లేట్లు 4 పెట్టేది 5 పెడుతుంది. ఇక లలిత ఆ ప్లేట్లను చూసి, ఏంటి ఉన్నది మనం నలుగురమే కదా, ఇక ఇంకొక ప్లేట్ ఎక్కడిది అని చెప్పేసి అడుగుతుండగా, అంటే బావగారు ఎవరైనా చుట్టాలు వస్తారని ఒక ప్లేటు ఎక్స్ట్రా పెట్టింది, ఈ టైంలో ఈ నైట్లో ఎవరు వస్తారు అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా, సరే నువ్వు చెప్పు అని చెప్పేసి లలిత అంటుండగా, లేదత్తయ్య నువ్వే చెప్పు, లేదు నువ్వు చెప్పు అని చెప్పేసి అంటుండగా, అంటే కాదురా సుమతి వచ్చింది అని చెప్పేసి ఒక్కసారిగా ఇక బామ్మ చెప్పిన మాటలు విని శివకృష్ణ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఈలోపు సుమతి బయటకు వస్తుంది రూమ్లో నుంచి. ఒక్కసారిగా సుమతిని చూసి ఇక శివకృష్ణ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒప్పుకుంటాడో లేడో, ఇక ఏమన్నా సుమతిని అంటాడే అని చెప్పేసి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అన్నయ్య అని చెప్పేసి సుమతి దగ్గరకు వస్తుంది. ఇక వెంటనే సుమతి అన్నయ్య అని చెప్పేసి దగ్గరకు వచ్చిన తర్వాత కంగారు పడుతూ ఉంటుంది. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీకు దూరమై నీ ప్రేమకు దూరమై నేను ఎన్నో బాధలు పడ్డాను,
అని చెప్పేసి ఈ విధంగా కాళ్ళ మీద పడిపోతుంది. ఒక్కసారిగా సుమతిని చూసి అలా కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. అలా వెంటనే సుమతిని దగ్గర తీసుకునేసరికి అందరూ సంతోషపడుతూ ఉంటారు. సరే అమ్మ రామ్మరా భోజనం చేస్తూ అని చెప్పేసి అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక మరోవైపేమో ఇక సీత కాస్త బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి రామ్ లోపలికి వస్తాడు. ఏంటి సీత డల్గా ఉన్నావేంటి అని చెప్పేసి అంటుండగా, లేదు బావ, ఇక అక్క గురించి బావ గురించి ఏముంది, మా పిన్ని ఎలాగో చూసుకుంటాంది కదా, మీ బావని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను చెప్పింది కదా. లేదు బావ, ఇక ఎలాగైనా మనం కూడా ఒకసారి బావని వెళ్ళి కలవాలి, మనం కూడా ప్రయత్నిద్దాం, బావని ఎలాగైనా బయటికి తీసుకొద్దాం అని చెప్పేసి అంటుండగా, మీ బావను ఇప్పుడు జైల్లోకి వెళ్ళి కలవడమా, అయితే నువ్వు రాకుండామే బావ, నేను వెళ్ళి కలుసుస్తాను, నువ్వు ఒక్కదానివా. వద్దు సీత, లేదు బావ, ఎలాగైనా మనమిద్దరం ఎలా జంటగా ఉంటున్నామో అలాగే మా అక్క బావ కూడా జంటగా హ్యాపీగా ఉండాలి, వాళ్ళిద్దరిని కలపాలి బావ అని చెప్పేసి ఇక అంటుండగా, అది కాదు సీత, ఇప్పుడు మన ఇద్దరం వెళ్తే ఏమనుకుంటుందో ఏమో, సరే మామ నువ్వు ఎలాగైనా ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఇక బావని కలిసి వస్తాను. అయినా ఆ రోజు వెళ్తే మీ బావగారు అపార్థం చేసుకున్నారు, అయినా కొన్ని వాటికి అపార్థం చేసుకున్నంత మాత్రాన ఇక దూరం అవుతుందా బంధం. ఇక నువ్వు అలా నాకు మామ, నువ్వు రాకుంటే చెప్పు, నేను వెళ్ళి బావకు నచ్చ చెప్పి ఎలాగైనా బయటికి వచ్చేలా చేస్తానని చెప్పి బావకు చెప్పొస్తా అని చెప్పేసి సీత రామ్తో అంటుండగా, వద్దు సీత, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళకు, ఇక ప్రాబ్లం అవుతుంది, అయితే వెళ్ళి ఎలాగైనా కలిసి వస్తావు మామ అని చెప్పేసి సీత అంటుండగా, సరే సీత వెళ్ళి కలుసొద్దాం అని చెప్పేసి రామంటాడు. అలాగే బావని వెళ్ళి కలిసొచ్చి అలాగే ఇంటికి కూడా వెళ్ళి అమ్మా నాన్నని కూడా చూసొద్దాం. సరే యువరాణి, తమరి ఆర్డర్ అని చెప్పేసి అంటుండగా, ఇక అయినా వినవు కదా, పెద్ద రాక్షసి కదా. ఏంటి నేను రాక్షసినా? కాదు, మంచి రాక్షసివి అని చెప్పేసి అంటుండగా, మా మంచి మామ అని చెప్పేసి అలా ఇక హగ్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపేమో హాల్లో కూర్చున్న తర్వాత, ఏంటి విశేషాలు, ఎలా ఉన్నావమ్మా, ఇక నీ పిల్లలు ఎలా ఉన్నారని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉండగా, అప్పుడు ఇక లలిత కూడా మేము వచ్చిన తర్వాత అడుగుదామని మేము కూడా ఊరుకున్నామండి అని చెప్పేసి అంటుండగా, చెప్పమ్మా ఎలా ఉంది, ఇక నీ కాపురం ఎలా ఉందని చెప్పేసి శివకృష్ణ అంటుండగా, అప్పుడు సుమతి సైలెంట్గా ఉంటుంది. ఏమైంది, బాగుంది నీ కాపురం, అల్లుడు గిట్లా అందరూ బాగున్నారా అని చెప్పేసి అంటుండగా, ఇక బాగానే ఉన్నాం, నేను ఇక్కడి నుంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. అదే అతను ఏదో జాబ్ చేశారు, ఈలోపు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇక అంతా బాగానే ఉంది, ఇక హోదా కూడా పెరిగింది, అంతా బాగానే ఉన్నాం. నాకు ఒక పాప బాబు కూడా. ఇక మరోవైపు అందరం హ్యాపీగా ఉన్న సమయంలో నాకు యాక్సిడెంట్ అయింది, నేను కోమాలకు వెళ్ళాను, అంతేకాకుండా అనాథాశ్రమంలో ఉన్నాను, ఈరోజు ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా లలిత ఇక శివకృష్ణ బామ్మ షాక్ అయిపోతారు. ఇక పిల్లల్ని కలిసొచ్చావా, ఈయనని కలిసొచ్చావా అని చెప్పేసి బామ్మ అడుగుతుండగా, దూరంగా చూసి వచ్చాను అని చెప్పేసి అంటుండగా, ఏం దూరంగా చూసావు అని చెప్పేసి అంటుండగా, ఇక అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడమ్మా అని చెప్పేసి ఒకసారి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఇంకొక పెళ్లి చేసుకున్నాడా? అవును, ఇక ఎంతే కాకుండా నేను దూరం నుంచి చూశాను, తను ఇక పిల్లల్ని ఈయనని బాగా చూసుకుంటుంది అని చెప్పేసి నేను దూరంగా చూసా. అయినా అదేంటి వదిన, నీ పిల్లలు ఇక నీ భర్త నువ్వు ఇలా దూరంగా చూసి రావడం ఏంటి అని చెప్పేసి అంటుండగా, ఏ బంధం ఎవరికి ముడిపడి ఉందో ఇప్పుడు ఇక వాళ్ళు నాకంటూ దగ్గర కాలేరు, ఇక అంతేకాకుండా తన ప్రేమను పంచుకుంటున్నారు. ఇప్పుడు నీ సడుగున వెళ్ళి నీ తల్లినని చెప్పేసి అలా దగ్గరికి కావడం ఇష్టం లేకనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అయినా వదిన, ఇలా దగ్గరికి కావకుండా నువ్వు ఇలా దూరంగా వచ్చి పిల్లల్ని దూరం చేసుకోవడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక నాకంటూ ఏది లేదు, ఇప్పుడు అన్న బంధుత్వం అదొక్కటే నాకు ముఖ్యం అని చెప్పేసి ఇలా ఇక సుమతి అంటూ ఉంటుంది. అది కాదు వదిన, ఎలాగైనా తల్లి ప్రేమ అనేది పిల్లలకు ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి లలిత చెప్పిన మాటలు సుమతి విని మళ్ళీ ఆ కుటుంబానికి దగ్గర అవుతుందా? అదే సమయానికి సీత ఇక ఎలాగైనా జైలు నుంచి కలిసొచ్చి ఒకవేళ ఇక్కడ సుమతిని చూసి షాక్ అయిపోతుంది అనేది ఇదంతా అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాం. మీరు మిస్ కాకుండా ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.